హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోయిన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎండలు తగ్గిపోయినాయి మొత్తానికి, కొంచెం వేడి కూడా తగ్గింది. 43-44కి వెళ్ళిన టెంపరేచర్ 35-36కి వచ్చేసింది నెల్లూరులో అయితే. సో కొంచెం కేర్ తీసుకోండి, ఎందుకంటే తొలకరి జల్లులు పడితే కొంచెం స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఎంజాయ్ చేయొద్దు అని నేను చెప్పను. అట్లీస్ట్ ఒక 2-3 వర్షాలని పోనివ్వండి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, సో ఈ మధ్య ఎక్కువగా క్లయింట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ నార్మల్ ఫేషియల్స్ బెటరా లేకపోతే హైడ్రా ఫేషియల్స్ బెటరా అని చెప్పేసి. సో యాక్చువల్లీ హైడ్రా ఫేషియల్ అనేది ఫ్యాన్సీగాను చేయొచ్చు, కానీ మీకు ఒక స్కిన్ ఇష్యూ ఉంది అంటే రింకిల్స్ ఉన్నాయి, లేకపోతే పింపుల్స్ ఉన్నాయి. అంటే పింపుల్స్ అంటే మీకు తెలుసు కదా, మొటిమలు తెలుగులో. ఇంకా చెప్పాలంటే ఫైన్ లైన్స్ ఉన్నాయి, వాటిలన్నిటికీ హైడ్రా ఫేషియల్ పనిచేస్తుంది. అండ్ నార్మల్ ఫేషియల్స్ వస్తే థెరప్యూటిక్ ఫేషియల్స్ ఉంటాయి, జనరల్ ఫేషియల్స్ ఉంటాయి. బయట వాటి గురించి నేను మాట్లాడను. మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఒక ఫేషియల్కి వచ్చారు అంటే ఆ క్లయింట్ స్కిన్ టైప్ని బట్టి మా వాళ్ళు ఫేషియల్ చేస్తారు. నార్మల్, ఆయిలీ, డ్రై, లేకపోతే కొంచెం రింకిల్స్ ఉన్నాయి, ట్యాన్ ఉంది, సో అట్లాగనమాట. సో ఇప్పుడు పిగ్మెంటేషన్కి కూడా స్పెషల్ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి, స్పెషల్ ఫేషియల్స్ ఉంటాయి. సో అన్నిటికీ ఒకటే ఉండవు. ఎంతవరకు సేఫ్? 100% ఫేషియల్స్ అనేవి సేఫ్. ఒక మంచి థెరపిస్ట్తో కనుక చేయించుకున్నారు, ఒక మంచి ప్రొఫెషనల్ పర్సన్తో చేయించుకున్నారు అంటే కనుక మీకు చాలా బాగా పనిచేస్తాయి. అంటే మనకు ఉండే కొద్ది స్కిన్ ఇంప్రూవ్ అవుతూ పోతుంది. తెలియక కొంతమంది గంట సేపు ఫేషియల్స్ చేయించుకుంటారు, ఫేస్ మసాజ్ చేయించుకుంటారు, ఫేస్ రెడ్గా అయిపోతుంది. ఫేస్ రెడ్గా అయిందంటే గుర్తుపెట్టుకోండి, ముడతలు వచ్చేస్తాయి, నల్లగా అయిపోతారు, అండ్ పింపుల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ పింపుల్స్ వస్తే ఓకే, తగ్గించుకుందాం అనుకుందాం, కానీ ముడతలు వస్తే ఎంత టైం పడుతుంది? సో ఫేస్ మసాజ్ ఎప్పుడైనా ఒక 10-12 మినిట్సే ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ అరచేతులతో అస్సలు చేయించుకోవద్దు. మీరు చెప్పండి, మీరు ఒక మంచి బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తున్నారంటే చెప్పండి అరచేతులు వాడద్దు అనేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎన్నిసార్లు చేయించుకోవాలి మంత్లో? ఇట్ డిపెండ్స్. మంత్లీ వన్స్ అయితే బేసిక్ ఎవరికైనా, లేదు అనుకుంటే కనుక వన్స్ ఇన్ 20 days ఆర్ వన్స్ ఇన్ 25 days. నేనైతే వన్స్ ఇన్ 25 days చేయించుకుంటాను, బికాజ్ నేను ట్రావెలింగ్లో ఉంటాను ఎప్పుడు, అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ నెల్లూరులో తిరుగుతూ ఉంటాను కాబట్టి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను అపాయింట్మెంట్స్తో ఫుల్ బిజీ ఉంటాను. మార్నింగ్ 8 నుంచి నైట్ 9 వరకు కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది. సో అప్పుడేంటంటే నేను కొంచెం మాడిపోయి కూర్చుంటే బాగోదు కదా, సో నేను చేయించుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు చేయించుకుంటున్నారు, తప్పేం కాదు కదా. అదొక అపోహ, ఫేషియల్ చేయించుకోకూడదు అది ఇది అనేసి. అట్లా ఏం ఉండదు, హ్యాపీగా ఫేషియల్ చేయించుకోవచ్చు. ట్యాన్ రిమూవ్ అవుతుంది, యాంటీ ఏజింగ్కి పనికొస్తుంది, స్కిన్ మనకున్న దానికన్నా కొంచెం హెల్దీగా తయారవుతుంది ఒక మంచి సర్టిఫైడ్ పర్సన్తో చేయించుకుంటే. అండ్ ఇంకొకటి, ఏ ఏజ్ నుంచి చేయించుకుంటే మంచిది? నన్ను అడిగితే 18+ వాళ్ళు చేయించుకుంటేనే మంచిది. లేదు ఇప్పుడు టీనేజర్స్కి పింపుల్స్ ఉన్నాయి అనుకుంటే కనుక పింపుల్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఫేషియల్స్ ఉంటాయి, ఫేస్ మసాజ్ రాకుండా ప్యాక్స్ అవన్నీ వేస్తారు. అట్లా చేయించుకున్నప్పుడు సేఫ్. అండ్ ఏ వయసు వాళ్ళ వరకు చేయించుకోవచ్చు, 78 years వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. సో మీరు అనుకోవచ్చు 78 yearsకి ఏం రెస్పాండ్ అవుతుంది స్కిన్ అనేసి. 100% స్కిన్ రెస్పాండ్ అవుతుంది. ఎందుకు అంటే అదేదో ఒక 1 dayలో ఇన్స్టెంట్ గ్లో గురించి కాదు కదా. మీరు మంత్లీ వన్స్ చేయించుకుంటూ ఉన్నారు అంటే చూడండి, 60 yearsలో కూడా కొంతమందికి స్కిన్ సాగి లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డైట్, వాళ్ళు తీసుకునే స్కిన్ కేర్ అలా ఉంటుంది. సో మ్యాజిక్స్ జరుగుతాయా అంటే 100% జరుగుతాయి, ఎప్పుడైతే మీ డైట్ బాగుంటుందో, మీ ఎక్స్టర్నల్ కేర్ బాగుంటుందో, ఆ రెండు కాంబినేషన్లో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, సో నేను మీకు దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.